అదే. అంతే. దాంట్లో ఇది ఆ పురుగులు తిరుగుతున్నాయి తీసి చూసారా? చేస్తే అవి తింటాయి. అవి తిరుగుతుంటాయి సీడ్ చేపలు. డెవలప్ చేస్తారు. అంతే. ఆ చిన్న పిల్లలు పెట్టినాయి అన్ని. ఓకే. ఎవరిని కావాలితే తీసుకొని ఎంతో కొంత ఇస్తారుగా. అవును. మనం ఊరినే అట్లా డ్రమ్ ఇది పెట్టాము వర్మీ దీంట్లో. వాష్ ఇది. ఇది వర్మీ వాష్. దీన్ని ఏం చేస్తామంటే మనం సార్. వానపాములు వేసాము, అవును. దీంట్లో పేడ వేసాం, అవును. వానపాములు వేసాం. దాంట్లో మనం వాటర్ పోస్తే ఈ వాటర్ కూడా సర్క్యులేట్ చేస్తే ఏంటంటే బాగా చిక్కగా అవుద్ది. చిక్కగా అవుతుంది. మామూలుగా ఏంటంటే మనం వాటర్ రోజు ఒకసారి ఓకే. పైన వాటర్ పోస్తే కిందకి సో అందులో పేడ వేశారు, పేడ వానపాములు వానపాములు. అంతే. అది బాగా వర్మీ కంపోస్ట్ అయినప్పుడు Ready అయిన పైన వాటర్ తర్వాత పెడుతుంటే కిందకి వాటర్ వచ్చేస్తుంది. చూస్తారుగా? వచ్చేస్తుంటది. అవునవును. ఇది ఓకే. సో వర్మీ దీన్ని వాష్ మనం వాటర్. దీన్ని మనం కోకోకి స్ప్రే డ్రిప్ లో చేసుకోవచ్చు, డ్రిప్ కు పంపించుకోవచ్చు, కోకోకి స్ప్రే చేసుకోవచ్చు. ఓకే. ఇది దేనికైనా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. వర్మీ వాష్ మనకు దేనికైనా మనకు వస్తుంది. ఓకే. సో అవి కూడా ఎన్ని పెట్టారు మీరు? దీన్ని కూడా ఇంకా నేను అడిషనల్ గా ఇంకేం చేద్దాం అనుకుంటున్నా అంటే దాంట్లో ఎన్ బ్యాక్టీరియా, ఓకే. దీంట్లో పి, దీంట్లో కే, దీంట్లో వ్యామ్, అట్లా ఒక 5-6 రకాలు అన్ని రకాలు బ్యాక్టీరియల్ కల్చర్లు యాడ్ చేస్తే ఈ వచ్చే వాటర్ కూడా ఇంకా సూపర్ ఎన్రిచ్డ్ వస్తుంది. సో దీన్ని కూడా చేసి అమ్ముకోవచ్చు ఒక్కొక్కరు అయితే ఎవరన్నా. ఓకే. బాటిల్స్ చేసుకొని బాటిల్ చేసుకొని అమ్ముకోవచ్చు. సో ఏదైనా ఆపర్చునిటీ, మనం ఆపర్చునిటీ ఎత్తుక్కొని చేసుకోగలితే. అవును. నేనేంటంటే ఇవన్నీ ఏదో బిజినెస్ పరంగా చేయను. ఓకే. ఓన్లీ నా అవసరాలు కాదు, నాకేంటంటే దేశం బాగుండాలా. ఎవడో ఒకటి నేర్చుకొని ఎవడో ఒకటి చేస్తే చాలు, అవును. నా క్రెడిట్ అవసరంలా. ఓకే.